ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. అనాదిగా భరతభూమిలో ఎన్నో పుణ్యక్షేత్రములు ఉన్నాయి. అనేక పుణ్యక్షేత్రాలకు కొలువై ఉన్న ప్రదేశాల్లో దక్షిణ భారతంలో ఉన్న కేరళ రాష్ట్రం ఒకటి. ఇచ్చట ఉన్న లక్షలాది గుళ్ళు గోపురాల్లో అతి ప్రాచీన మరియు ముఖ్యమైనది పతనంతిట్ట జిల్లా యొక్క పెరునాడ గ్రామ పంచాయతీకు చెందిన శబరిమల శ్రీ ధర్మశాస్త్ర మందిరం. మహర్షి పరశురాముడు తన పరశు అనగా గొడ్డలిని సముద్రంలో విసిరి కేరళను అందు నుండి బయటకు రప్పించి స్థాపించారు. అతడే హిందువులు కొలిచే దేవీదేవతల్లో ఇష్టదైవంగా పూజింపబడే అయ్యప్ప స్వామి విగ్రహాన్ని శబరిమలలో ప్రతిష్ఠాపించారన్న ప్రతీతి. అయ్యప్ప స్వామి హరిహర సుతుడు కావడం చేత ఈ పుణ్యక్షేత్రంలో హరిహరులకు భేదం లేదు. అద్వైతానికి వేలువెత్తు ఈ శబరిమల కొండ. శబరిమల పశ్చిమ కన్నుముల్లో పెరియార్ అనే అభయారణ్య పరిసరంలో 18 పర్వతాల మధ్య సముద్ర స్థాయి నుండి 4135 అడుగుల ఎత్తైన ఓ కొండ శిఖరంపై స్థిరపడి ఉంది. సయాద్రి పర్వతాలు మధ్యించిన తరువాత ఇచ్చట వచ్చి చిన్ముద్రలో ధ్యానం చేశారు. స్వామివారు బ్రహ్మచారిగా ఉండిపోవటంతో ఇతని దర్శనానికి అన్ని వయస్సులో గల పురుషులకు ప్రవేశ అనుమతి ఉంది. కాని ఋతువు చక్రం వయస్సు అనగా 12 నుండి 50 సంవత్సరాలలోపు ఉన్న స్త్రీలకు ప్రవేశ అనుమతి లేదు. శ్రీ శబరిమల ధర్మశాస్త్ర మందిరం చాలా ఖ్యాతి చెందినది. దేశవారి దర్శనార్థం ఇచ్చట తరలి వస్తారు. గుడి కడుత స్వామికి ప్రత్యేక స్థానములు ఇవ్వబడింది. గుడి సన్నిధానం ఇరువైపున ముస్లిం మతస్థుడైన వావరనాథుడికి మరియు నాయర్ కులస్థుడైన కడుత స్వామికి ప్రత్యేక స్థానం